కాకతీయ యూనివర్సిటీలో 49 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆగస్టు 19న గోల్డెన్ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నామని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. కాకతీయ యూనివర్సిటీ సెనెట్ హాల్ ను ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గోల్డెన్ జూబ్లీ వేడుకలను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా నియమితులైన నాటి నుంచి నేటి వరకు అకాడమిక్ క్యాలెండర్ షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. కాకతీయ యూనివర్సిటీ ఈ ఆగస్ట్ 19తో 49 సంవత్సరాలు కంప్లీట్ చేస్తుంది. ఇప్పటివరకు బాగా సక్సెస్ఫుల్గా అకాడమిక్ అండ్ రీసెర్చ్ యాక్టివిటీలో దానికి కావాల్సిన నేషనల్ ప్లేస్ పొందింది. దాంతోపాటు కాంట్రిబ్యూషన్ చేసిన దాన్ని చేసుకుంటూ అదేవిధంగా అల్యూమిని ఇప్పుడున్న స్టేక్ హోల్డర్స్ అందరినీ కలుపుకొని ఈ సంవత్సరం 50వ సంవత్సరం మొదలయ్యే 19th ఆగస్ట్ నుంచి పెద్ద ఎత్తున గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేయాలని విజువలైజ్ చేసి ప్లాన్ చేసినాము. దానితోనే గవర్నమెంట్తో కూడా నేను డిస్కస్ చేసినాను. దీంట్లో 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఎంఫసిస్ ఉంటుంది. కొత్త మన గవర్నమెంట్ హెల్ప్ తోటి మీకు అందరికీ తెలుసు యూనివర్సిటీలో ఫండ్స్ లేవు కనుక మన గవర్నమెంట్ని అడిగే గవర్నమెంట్ తోటి వాళ్ళని ఒప్పించి ఎక్కువ ఫండ్స్ తెచ్చుకొని కాకతీయ యూనివర్సిటీకి ముందు ఫ్యూచర్లో ఏం కావాలో నెక్స్ట్ 20 yearsకి ఏం కావాలో ఆ వసతులను కల్పించడానికి గవర్నమెంట్ దగ్గర మనం కలిసి ఫండ్స్ తెచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలనేది ఒకటి గోల్డెన్ జూబ్లీలో. ఒకటి మన పాత విద్యార్థులు ఇప్పుడున్న వాళ్ళందరూ కలిసి ఒక విద్యా సంస్థలో చదువుకుని వాళ్ళ క్యారియర్ చేసింది కనుక వాళ్ళకు ఒక బ్యాక్ మన సొంత ఇంటికి వస్తే ఎట్లా ఉంటుందో అటువంటి సెలబ్రేషన్స్ ఉండాలి అని ఇయర్ లాంగ్ వాళ్ళని కలుపుకొని ఒక సెలబ్రేషన్ మూమెంట్ తీసుకురావాలని గోల్డెన్ జూబ్లీ పెట్టడం. ఇంకొకటి ఇక్కడున్న కోర్సెస్ని రివ్యూ చేసుకొని కొత్త కోర్సెస్ని కొత్త స్కిల్స్ని ఈ గోల్డెన్ జూబ్లీ ఇయర్లో అందరినీ కలుపుకొని చేసి ప్లాన్ చేసి ఒక కొత్త మార్గం లాగా చేసి కొత్త కోర్సెస్ కానీ కొత్త అకాడమిక్ యాక్టివిటీ రీసెర్చ్ యాక్టివిటీ చేయాలనేది ఈ ప్రపోజల్స్ తోటి మేము ఇంతకుముందు చెప్పినట్టు గవర్నమెంట్కి డిపిఆర్ సబ్మిట్ చేసినాను. అదొకసారి క్లియర్ అవుతుంది. డిపిఆర్లో నేను చెప్పిన ఇప్పటికి 2 చెప్తున్నాను. ఒకటి గోల్డెన్ జూబ్లీ, ఇంకోటి సెంటనరీ బిల్డింగ్ కాకతీయ. దాంట్లో పివి నాలెడ్జ్ సెంటర్ కూడా పెద్దగా ఎత్తున ఇచ్చి ఈ నార్త్ తెలంగాణలో ఉన్న దాంట్లో సోషియో ఎకనామిక్ కల్చరల్ అండ్ ట్రైబల్ దళిత యాక్టివిటీస్కి ఒక సెంటర్ కూడా అడిగినాను. అది ఇవన్నీ డీటెయిల్గా ఎందుకు చెప్పడం లేదంటే నేను గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టినాను. వస్తే సక్సెస్ఫుల్గా ఇంకొక ప్రెస్ మీట్ ఇట్లే కలిసి చెప్పుకుందాం. నాకు కాకతీయ యూనివర్సిటీతో చాలా అనుబంధాలు ఉన్నాయి.